ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం వల్ల టెహ్రాన్కు భారీ నష్టమే వాటిల్లే అవకాశం ఉంది. రోజుకు 4081 కోట్ల రూపాయల మేర నష్టం వస్తుందనే అంచనా వెలువడుతుంది. అయితే హర్ముజ్ కాకుండా ఇతర మార్గాల్లో చమురు, పెట్రోకెమికల్స్ రవాణా ద్వారా ఇరాన్ కొంతమేర నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించడం వల్ల టెహరాన్కు రోజుకు సుమారు $435 మిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రూపాయలలో చూస్తే 4081 కోట్ల మేర నష్టపోతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ద్వారా వెల్లడైంది. సోమవారం ప్రారంభమైన దిగ్బంధం వల్ల చమురు, ఎరువులు, ఆహారం, ఇతర వస్తువుల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది. తద్వారా ఇరాన్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇరాన్ ఎంత నష్టపోతుందనేది అమెరికా దిగ్బంధం ఎంత పటిష్టంగా ఉంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో ఇరాన్ తన చమురు ఎగుమతులను హర్ముజ్ జలసంధి బయట ఉన్న జాస్క్ టెర్మినల్ ద్వారా ఎంతవరకు మళ్లించగలదనే అంశం కూడా కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్ రోజువారీ 435 మిలియన్లు మేర నష్టపోతుంటే అందులో 276 మిలియన్లు ముడి చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులు ఆగిపోవడం వల్లే వస్తుందని తెలుస్తోంది. ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ చమురును బ్యారెల్ ధర $87 చొప్పున ఎగుమతి చేస్తుందనే అంచనాతో ఈ లెక్కలు వేశారు. మరోవైపు ఇరాన్కు నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా ఆ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకురావడమే దిగ్బంధం లక్ష్యమని అమెరికా చెబుతోంది. ఖార్గ్ ద్వీపాన్ని సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఈ దిగ్బంధం వల్లే దక్కుతుందని అమెరికా మాజీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. చైనా తన ముడి చమురులో 45 నుంచి 50%, సహజ వాయువులో 30% హర్ముజ్ జలసంధి ద్వారానే పొందుతోంది. ఈ దిగ్బంధం వల్ల చైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ ను నియంత్రించడం అమెరికా నౌకాదళానికి పెద్ద సవాలేనని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికా ప్రారంభ రోజుల్లో ఎన్ని ఓడలను అడ్డుకోగలదనే దానిపైనే ఈ దిగ్బంధం విజయం ఆధారపడి ఉంటుందని వాదన వినిపిస్తోంది.